ప్రార్థనా మందిరం వారు ప్రదర్శిస్తున్న నిజమైన క్రిస్మస్. ఈ రోజుల్లో క్రిస్మస్ అంటే హంగులు ఆర్భాటాలు అనుకుంటున్న ఈ తరుణంలో నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలియజేయడమే మా ఈ చిన్ని ప్రయత్నం. ఈసారి క్రిస్మస్ కి రద్దీపోవాలి. చూసే వాళ్ళందరూ పడి పడి డొల్లు నవ్వాలి. ఆఖరి క్లైమాక్స్ చూసి బింబేలు ఎత్తిపోవాలి. అంటే మొత్తానికి జనం ఉండకూడదు అంటావు? అది కాదురా తమ్మి. మరి లేకపోతే ఏందన్నా, జనం పడి పడి కావాలి, డొల్లు కావాలి, బెంబెలెత్తుకోవాలంటావు? స్క్రిప్ట్ అంటే మనం వేసే స్క్రిప్ట్ చూసి మనసు పొందాలి. అదే నేను స్క్రిప్ట్ అంటే. ఈ కాలంలో శ్రమ, ప్రేమ, శాంతి ఇట్లాంటి స్క్రిప్ట్లు చూడట్లేదురా. వీళ్ళకి ఇకలు పక్కపక్కలు ఇలాంటివి అయితేనే జనాలకి నచ్చుతుందిరా. సరే అన్న, మీరేం చేసుకుంటారు చేసుకోండి. అవునా రే, ఆ మోషే అని చెప్పింది మాక. మోషే అని పేరు పెట్టుకున్న కాడి నుంచి ఇజ్రాయెల్ నడిపిద్దాం అంటానే ఉంటాడు. నీకు నచ్చింది నువ్వు చేయి. అది సరేలే కానీ ఒక మంచి కెమెరా కొని పైనుంచి ఇలా వందనక ఏం చేస్తున్నారు అక్క? ఈ సంవత్సరం క్రిస్మస్ ఎలా చేయాలో ఆలోచిస్తున్నాం అక్క. అంటే ఈసారి బాగా రేటింగ్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాం అక్క. బాగా బిర్యానీ పెట్టిద్దాం అనుకుంటున్నాం అక్క. ఈసారి క్రిస్మస్ కిట్ ఆధారపడాలనుకుంటున్నాం అక్క. మనం స్కిట్ వేసామంటే ఒకరు మారు మనసు పొందాలి. విశ్వాసులు వాళ్ళ తప్పులను దిద్దుకోవాలి. అన్యజనులు మారు మనసు పొందాలి. అదే నిజమైన క్రిస్మస్. సరే అక్క. ఓరి బాబో, ఆవిడ చెప్పింది మొత్తం అబ్బా, బీరువాలో ఎన్ని చీరలున్నా ఒకదానికి సరిగ్గా జాకెట్ లేదు, ఇంకో దానికి లైనింగ్ లేదు. నా దగ్గర బెనారస్, పాటుపట్టు, కొత్త చీరలు చాలా ఉన్నాయి. కానీ అసలు కొత్త చీరలు లేకపోతే పండగే లేనట్టుంది. వందనాలండి వంటమ్మ గారు. నేనా పండగ నా చీర చూసారా, మిలమిల మెరిసిపోతుంది. పిండి వంటలు వండుకోపోతే ముందు పిండి వంటలు వండుకోండి. పిండి వంటలు తింటేనే ఆరోగ్యంగా ఉండేది. పిండి వంటలు తిని డబ్బాలు పెట్టుకోండి. పిండి వంటలు తింటేనే ఆరోగ్యం. చైర్లు ఇవి తర్వాత ముందు ఆరోగ్యంగా ఉండండి. క్రిస్మస్ అప్పుడు 1 గంట దాకా భోజనాలు పెడుతుందంటే నాకు ఎంత ఇష్టమో. భోజనం ఉంటే పెట్టండమ్మా, పండుగ కదమ్మా, పచ్చడన్నా పెట్టండమ్మా, పక్కింట్లో అడుక్కుంటా. నీకోసమేనా మేము వండుకుంది? పోపో. అమ్మ కొంచెం సలాత్నమ్మ, కొంచెం రగ్గు ఉంటాయి అమ్మా. నీకోసమేనా మేము బీరువాలో బట్టలు కొని పెట్టుకుంది? పో. అబ్బా అబ్బా, మంచి ఊళ్ళో వచ్చి మన టైం అంతా వేస్ట్ చేశాడు. చి, వస్తుందమ్మా వస్తుంది బుర్ర తింటాను. వందనాలండి వస్త్రాణి గారు. వందనాలండి వంటలమ్మ గారు. ఏం చేస్తున్నారు మీరు? నేనా పండగ కదా ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తున్నానండి. నేను పాస్టమ్మ గారికి పాస్టర్ గారికి ఏమి ఉండాలా అని థింక్ చేస్తున్నాను అక్క. నువ్వేమన్నా చెప్పవా? మీరేం చేస్తున్నారండి? మీ పనులన్నీ చేసుకున్నారా? బట్టలు కొనుక్కున్నారా? పిండి వంటలు వండుకున్నారా? ఇల్లు శుభ్రం చేసుకున్నారా? ఇల్లు శుభ్రం చేసుకోవాలి కానీ మన మనసుని ముందు మన మనసుని శుభ్రం చేసుకోవాలి. వస్త్రం గురించి ఆలోచిస్తున్నావే కానీ ముందు నీకు రక్షణ వస్త్రం ఉందో లేదో ఆలోచించావా? తిండి కొరకు ఆలోచిస్తున్నావే కానీ ఒక మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట వచ్చే మాట వల్ల జీవిస్తాడు.
నిజమైన క్రిస్మస్ అంటే మీకున్న దాంట్లో లేని వారికి కొద్దిగా పెట్టడం క్రిస్మస్. పాపాలు దేవుని రక్తంలో కడుక్కోవడం నిజమైన క్రిస్మస్. దిక్కులేని వారికి సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్. లేని వాళ్ళని ఆదరించడమే నిజమైన క్రిస్మస్.